కానీ ఇక్కడ మనం ఒక కొత్త పేరు సామాజిక వివాహం అని ఎందుకు పెట్టడం జరిగిందంటే, వివాహం అనేది సమాజం నుంచే జరుగుతూ ఉంటుంది. సమాజంలో నుంచి భార్యాభర్తలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక మహిళలైనా పురుషులైనా సమాజంలో నుంచి, ఒక మనిషి సంఘజీవి కాబట్టి సమాజం నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమాజాన్ని ఆమోదింపజేస్తూ సమాజం మధ్యలో ఇద్దరు ఒకటై ఈ సమాజంలో ఒక గొప్ప విలువలతోని, మనకు అక్కడ మీద కనబడతా ఉన్నారు ఈ బ్యానర్లో అంబేద్కర్, రమాబాయి, సావిత్రిబాయి పూలే మరి జ్యోతిరావు పూలే అంటే గొప్ప విలువలను క్రోడీకరించి ఈ యొక్క నూతన పద్ధతిలో సమాజాన్ని ఆమోదింపజేస్తూ సమాజంలోని కొత్త జంటగా ఈరోజు ఏర్పడబడుతున్న ఈ వధువరులను మనం అందరం కూడా ఆశీర్వదించడం. కాబట్టి చట్టబద్ధంగా సమాజాన్ని ఆమోదింపజేస్తూ సమాజంలో ఒక మంచి విలువను పెంపొందించే విధంగా వివాహాన్ని జరిపించుకోవడానికి సిద్ధమైన ఆ నూతన జంటను ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది మన సంస్కృతి. శ్రీకాంత్ ఫోటోలు శ్రీకాంత్ వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం. వర్ధిల్లాలి 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 మహనీయుల ఆలోచన విధానం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. చిన్న శ్రీమా జై భారత రాజ్యాంగం. జై జై భారత. జై భారత రాజ్యాంగం. జై జై భారత రాజ్యాంగం. జై భారత రాజ్యాంగం. శ్రీమా రెడీ. సరే అలా నిలబడండి. శ్రీమా నిలబడండి. రోజు తీసుకోండి. జనజాగృతి ఆధ్వర్యంలో జరిగినది. ఈ వివాహము వేదిక సిపిఐ ఆఫీస్ తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ ఎల్ఎండి గ్రామ వాస్తవ్యులకు శ్రీమతి శ్రీ కన్నం గౌరమ్మ మహారాణి, కన్నం మల్లయ్య మహారాజ్ గార్ల ఏకైక పుత్రుడు చందు మహారాజు నేల చిగురుమామిడి వాస్తవ్యులు శ్రీమతి శ్రీ బెజ్జక్కి లక్ష్మీ మహారాణి, బెజ్జక్కి రవీందర్ మహారాజ్ గార్ల ద్వితీయ పుత్రిక శ్రీమా మహారాణి ఇష్టపూర్తిగా మరియు నా తల్లిదండ్రుల సమ్మతితో ఈ రోజు అనగా తేదీ 16/5/2025 శుక్రవారం రోజున ఉదయం 9:15 ఈ రోజు నుండి మేము దంపతులమై అన్యోన్యంగా కలిసిమెలిసి ఒకరి ఆలోచనలను అభిప్రాయాలను గౌరవించుకుంటూ భాగస్వాములుగా సహజీవనం చేస్తామని మా ఇరువురి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను గౌరవిస్తూ వారి కష్ట సుఖాలను మావిగా భావించి సమస్యలను పరిష్కరించుకుంటూ తోడు నీడగా జీవితాంతం కలిసి జీవిస్తామని మా రెండు కుటుంబాల పెద్దలు, మా తల్లిదండ్రులు, మన మహనీయులైన భారత రాజ్యాంగ నిర్మాత ఆలోచన విధానంతో సమాజ మార్పు కోసం సామాజిక ధర్మాన్ని మా వంతు బాధ్యతగా నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ వివాహము జంబూదీప జనజాగృతి ఆధ్వర్యంలో జరిగింది. కూడా వాళ్ళకి పూలతో ఒకసారి ఆశీర్వదించాలి. పూలు చల్లాలి వాళ్ళ మీద.
అందరు కూడా పూలు తీసుకోండి. పూలు తీసుకొని ఇట్లా పాట పెడతారా? అందరు కొంచెం ముందుకు వచ్చి పూలు వేయాలి. అందరు ప్రమాణ పత్రం మార్చుకుంటున్నాం. ముందుకు రమ్మని పూలి ఇక్కడ అందరూ సామాజిక వివాహాలు సామాజిక వివాహాలు జై 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 వదిలాలి 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 చెప్పుని వదిలాలి 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 చెప్పుని వదిలాలి పథకం చేస్తారు. శ్రీకాంత్ శ్రీకాంత్ గురుమానుడి మరి ఇద్దరు సంతకాలు పెట్టిస్తారు. తల్లిదండ్రులు మరి సాక్షి కానీ ఈ వివాహంలో ఉన్న విషయం ఏంటి అంటే ఆదర్శ వివాహం మనం అందరం చేసుకోవాలి. ఇక ముందు మన పిల్లలందరికీ ఇలాంటి వివాహాలు చేసుకోవాలి. ఈ మనువాద వివాహాలకు మన అంబేద్కర్, మన పూలే, మన బుద్ధిని ఆశయాలు డిఫరెంట్ ఏంటని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన పెద్దలు చదువు లేక వాళ్ళకు మిమ్మల్ని అందరినీ చదివి అసలు సమాజం అంటే ఏంటిది, లోకం అంటే ఏంటిది, ప్రపంచం అంటే ఏంటిది, మనం ఎందుకు పుట్టినాము, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో, మన వల్ల ఎవరు బాగుపడతాడు, ఎవరు నష్టాలని ఆలోచిస్తాడు. దానిలో నేను కూడా, ఎందుకంటే ఇది తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఈ వివాహం వల్ల మూఢ విశ్వాసాలు లేవు, బాబునాయనకు డబ్బులు ఇచ్చుడు లేదు, భజాభజాంతరాలు తప్పులు చేసేది లేదు. చాలా గొప్ప ఆలోచన. నవ దంపతులకు మరియు వారి తల్లిదండ్రులకు సొసైటీ మీదనే ఒక తిరుగుబాటు లాగా వేరే సిస్టమ్ వదిలేసి వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు, అభివందనములు, జైబేలు. ముఖ్యంగా మన వాళ్ళు చాలామంది మనకు జంబూదీప సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా మనకు తెలియదు కాబట్టి మనమందరము బ్రాహ్మణ్ సిస్టంలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళనే. నేను కూడా బ్రాహ్మణ్ సిస్టంలోనే మ్యారేజ్ చేసుకున్నాను. 30 సంవత్సరాల క్రితము నేను హైదరాబాద్లో ఒక సోషల్ మ్యారేజ్ చూసి నేను కూడా కొంచెం టెంప్ట్ అయ్యి నేను సోషల్ మ్యారేజ్ కానీ బుద్ధిస్ట్ మ్యారేజ్ కానీ చేసుకుందామని ముందుకు వస్తే అమ్మాయి ఇచ్చేవాళ్ళు ఇష్టపడరు. ఇది కొత్త రకమైన సిస్టమ్ ఉన్నది అంటే ఆ రోజుతో కంపేర్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత గొప్ప మార్పు వచ్చింది మన సొసైటీ లోపల, మన సమాజంలో కూడా. అందరూ చదువుకోవడం వలన మరి నేను అప్పుడు నాకు ఇంజనీర్ నౌకరు ఉంది, అయినా కానీ బుద్ధిస్ట్ మ్యారేజ్ చేసుకుంటా అంటే ఇవ్వలేదు అమ్మాయిని. బుద్ధిస్ట్ మ్యారేజ్ అంటే అప్పుడు వాళ్ళకి తెలుగునే తెలియదు, అది కూడా సోషల్ మ్యారేజ్ లాంటిది. సో ఇన్నాళ్ళకు మన సమాజం లోపల విద్యావంతులై దీన్ని యాక్సెప్ట్ చేయడము, అందులో మా చిగురుమాడు మండలము నుండి కొత్త దంపతులు ఒప్పుకోవడము, మరి ఇదొక గొప్ప మార్పు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన సమాజం మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణ సమాజం, హిందూ సమాజం లోపల మన క్యాస్ట్ వాళ్ళు కూడా లేదు అయ్యగారిని కలిసి మనం పెళ్లి చేయాలి, లేదా మంత్రాలతోనే చేయాలి, ఇంకా మనము కట్న కానుకలు ఇవ్వాలి. ఇప్పుడు